1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, కొంతమంది భర్తలు, అందరి గురించి కాదు, తిడతా ఉంటారు, భార్యల్ని కొడతా ఉంటారు, కొట్టే భర్తలు కూడా ఇప్పటికీ ఉన్నారు. నేను కూడా చాలా మంది కొన్ని సందర్భాల్లో చూశాను. అంటే అది కొట్టడం కాదని అంటారు, మళ్ళీ అడిగితే అదొక ప్రేమ అంటారు, కానీ మరి అది ప్రేమ ఏమో తెలియదు. కానీ అయితే కొట్టే భర్తలు, తిట్టే భర్తలు ఉంటారు. అక్కడ ఆ టైంలో, ఆ సెకండ్లో ఆ భార్య భయపడుతుంది భర్తకి. చాలా మంది ఉన్నారు, భయపడతారు, కొంచెం చాలా జాగ్రత్తగా కూడా ఉంటారు. ముందు తన ఎదురుకుండా కూర్చోరు, తన దగ్గర ఉంటే దూరంగా నిలబడతారు. మీరు ఒక వీడియోలో చెప్పినట్టుగా వెనక నడవడం ఇట్లా ఉండే. అయితే ఇది నిజంగా భయపడతారు, కానీ పోను పోను భర్త పైన భార్యకి గౌరవం అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇది ఎంతవరకు నిజమంట? = ఆమెలో కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతూ ఉంటుంది. అతని పైన గౌరవం తగ్గిపోయి ఈమెలో కాన్ఫిడెన్స్. ఎందుకనంటే అర్థమవుతూ ఉంటుంది, జరిగే కొద్ది రోజులు అర్థమవుతూ ఉంటుంది. అవతల వాళ్ళకి ఏం చేతకాకపోయినా భార్య సలహా తీసుకోరు, భార్య మాటకి విలువ ఉండదు, భార్యకి విలువ ఇవ్వరు. నలుగురిలో ఒక మాట అంటే మగతనంలా ఫీల్ అవుతారు, కానీ అవతలకి వెళ్ళి వాళ్ళు చెప్పుకోరు. వీడు ఎక్కడ పడితే అక్కడ పెళ్ళాన్ని తిడతాడు అంటారా లేదా? మరి కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏమని చెప్తారంటే, వాడురా మగాడంటే పెళ్ళాన్ని నోరెత్తనివాడు, మనం ఏందో పెళ్ళాన్ని కలబడి పెళ్ళామని చెప్పిన మాట వింటున్నావురా. మరి నువ్వు ఇంటికి వెళ్ళి మారిపోతావా? మారిపో. ఇతను తిట్టాడు కదా నలుగురిలో, మరి నువ్వు కూడా వెళ్ళి మారిపో. అబ్బే, అక్కడ మారే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే నీ మనస్తత్వం కూడా అది కాదు. నీది పెళ్ళాన్ని గౌరవించే మనస్తత్వం కాబట్టి నువ్వు నీ భార్యను నువ్వు బాధ పెట్టట్లేదు. అప్పుడు నువ్వు చెప్పవలసిన మాట అది, కానీ ఇంకొకటి కాదు. ఈ అబ్బాయికి చెప్పాలి, అరే చాటునైనా సరే నువ్వు అలా మాట్లాడకూడదురా, మేము కూడా మా భార్యలు ఇలా మాట్లాడము, తప్పది అని చెప్తే అతను నెక్స్ట్ నుంచి మారతాడు. అది సమాజం, అది కాదు. తన ఇల్లు బాగు చేసుకుంటూ ఎదుటివాడి ఇల్లు పాడైపోవాలని కోరుకుంటారు. అది ఆత్మానందం, అంటే ఒక గ్రాసం, ఆనందపడటానికి. అంటే టైంపాస్ మాటలు కొన్ని కావాలి కదా, వాటి కోసం ఇలాంటివి ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి అలా చేసిన కొద్దీ గౌరవం తగ్గిపోతుంది, నీకు అసలు విలువ ఉండదు. మూడో మనిషి ముందు భార్యతో అసలు మాట్లాడకూడదండి నా డిక్షనరీలో. చాలా మంది భర్తలు మేడం, ఇప్పుడు ఆఫీసెస్లో కానీ అక్కడ కానీ క్లోజ్ ఉంటారు కొంతమంది కొలీగ్స్, వాళ్ళతో వాళ్ళ వైఫ్ గురించి అన్ని షేర్ చేసుకుంటారు. మావిడి అసలు అట్లా చేస్తుంది, నీలా చేయదు, అసలు మీలా ఉండదు, అసలు ఓ మంచిగా మాట్లాడదు, అది సరిగా వండదు, సరిగా పెట్టదు, ఎప్పుడు అరుస్తూ ఉంటుంది అని భార్య గురించి ప్రతి విషయం కూడా ఇక్కడ ఉన్నటువంటి కొలీగ్స్, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటారు. అది అసలు మరి అంటే కరెక్టా? కరెక్ట్ రాంగ్ అది. ఒకవేళ ఆ రోజు వంట బాగా చేస్తే క్యారేజ్ నువ్వు తీసుకెళ్తే ఆఫీస్కి, ఎట్లయినా షేర్ చేసుకుంటారు ఫ్రెండ్స్. మా ఆవిడ చాలా బాగా వంట చేస్తుందిరా అని చెప్పు, ఫలానా ఐటెం చాలా బాగా చేస్తుందిరా అని చెప్పు. లేదా అసలు ఆ టాపిక్ ఎందుకు అనుకుంటే నోరు మూసుకుని భోంచేయి. అంతేగాని వంట గురించి క్రిటిసైజ్ చేయటం అనవసరం, గుడ్ ఆర్ బ్యాడ్. అదొకటే కాదు, ఏదైనా సరే అది ఏంటంటే పోలిక. ఒకళ్ళని చూసి ఇంటికి వెళ్ళి కూడా నువ్వు అలా ఉండవని పోలుస్తారు కొంతమంది, చిన్నపుచ్చుతారు. తర్వాత అది అవమానం కిందకే వస్తుంది. అది అవమానం చేయకూడదు, నీ మనిషి కదా. ఇప్పుడు నీ చెయ్యేమో ఇక్కడ బాగోలేదు, సన్నగా ఉంది, లేకపోతే ఒక వేలు వంకరగా ఉంది అనుకుంటావా నువ్వు? నా వేలు వంకర అని అందరికీ చెప్తావా? అది దాచుకోవడానికి ట్రై చేస్తావు జేబులో పెట్టి, అవునా? నీది భార్య, నీది కాదా? భార్య నీదైనప్పుడు భార్యను కూడా దాచుకో. నలుగురిలో అవమానకరంగా మాట్లాడటము, ఆవిడ గురించి చెప్పడము, ఇది చాలా తప్పు, చాలా అంటే చాలా తప్పు. నేను చాలా మందిని చూస్తూ ఉంటాను. ఒకసారి చెప్పాను కూడా, ఒక మాల్లో మధ్యలో నుంచి ఫోన్ ఇలా పెట్టి పెద్ద పెద్ద కేకలు వేస్తున్నాడు. నాకు అసలు బాగా బీపీ వచ్చేసింది. ఆ రోజు వెళ్ళి అనేద్దాం అనిపించింది, కానీ అతని స్వభావం చూస్తే ఎవరైనా తిట్టేటట్టున్నాడు. అందుకని నేను ఊరుకోవాల్సి వచ్చింది. ఇది ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా, ఏ విషయం మీద పడితే ఆ విషయం మీద అనేస్తూ ఉంటారు. ప్రతి దానికి టార్గెట్ చేస్తూ ఉంటారు. ఒక విషయం చెప్పండి మేడం, అంటే పెళ్ళి అంటే భార్య పైన ఒక అధికారం అనుకోవచ్చా? అలా కొంతమంది ఉన్నారు, పెళ్ళి అంటే నాకు అధికారం వచ్చేసింది. కొంతమంది కాదు, అందరూ. నా మనిషి అనేది అది వేరే ఆస్పెక్ట్, అది ఎలా అయినా తీసుకుంటారేమో వాళ్ళు. నా మనిషి అంటే నా కోసం వచ్చింది, నన్ను ప్రేమించి వచ్చింది, అన్ని త్యాగం చేసి వచ్చింది, ఆ ఆస్పెక్ట్ వేరు. ఈ నా మనిషి అంటే ఒక అధికారం, ఆ మీద నాకు అథారిటీ ఉంది, ఏదైనా నేను చేయొచ్చు, తిట్టొచ్చు, కొట్టొచ్చు, అరవచ్చు. మీరు అన్నట్టుగా పబ్లిక్ ప్లేస్లో కూడా, నేను కూడా చాలా మంది బండి మీద వెళ్ళేటప్పుడు కానీ అక్కడక్కడ చూస్తూ ఉంటాను మేడం. రోడ్డు అని లేదు, జనాలు ఉన్నారని లేదు, కొట్టేస్తారు రోడ్డు మీదే భార్యల్ని. ఏదైనా చేతిలో బ్యాగ్ ఉందనుకోండి, బ్యాగ్ ఇలా విసురు కొడతారు.
అంటే చుట్టూ ఎంతమంది ఉంటారు, ఆమె ఎంత ఫీల్ అవుతుంది, అవును. ఆవిడకి వాళ్ళ పక్కన వాళ్ళు తెలియకపోయినా సరే ఆ ఫీలింగ్ ఉండదా మేడం? ఇంతమంది ఉన్నారు, అరవద్దు కొంతమంది భార్యలు అంటారు గట్టిగా, ఇంట్లో ఏదైనా గొడవ అయితే గట్టిగా అరవకండి, పక్కన వాళ్ళు వింటారంటే వినని అంటారు మళ్ళీ. అదేంటంటే అడ్వాంటేజ్ తీసుకోవటం మళ్ళీ అక్కడ. ఓహో, గట్టిగా అరిస్తే ఇది తగ్గి ఉంటుంది, అది అరవనివ్వండి. ఇప్పుడు హక్కు ఉంటుంది, అధికారం ఉంటుంది అని మీరు అంటప్పుడు ఎస్ ఉంటుంది, భార్యకు కూడా ఉంటుంది. నిన్ను కూడా నడి రోడ్లో నీ హెల్మెట్ నీ కళ్ళజోడ పీకి పారేయచ్చు. నువ్వు భార్య ఎట్లా బూతులు తిడుతున్నావు, అయ్యే బూతులు రోడ్డు మీద తిట్టచ్చు. నువ్వు కొడితే ఆమె కూడా కొట్టచ్చు. సమానమైన అధికారం అండి. 50-50 అంటున్నారు కదా. మరి తర్వాత భర్తలో భార్య సగభాగం అంటున్నారు. అర్ధనారీశ్వరులు అంటే రెండు ఏకమైన శరీరం, ఒకటే శరీరం, దానికి పోలుస్తున్నారు శివపార్వతులకి అన్నప్పుడు. రెండు ఒకటే, రెండు సమానమే అన్నప్పుడు నీకే అధికారం ఉందో ఆమెకి అదే అధికారం ఉంటుంది. ఇది ఇది కరెక్ట్గా తెలుసుకుంటే ఎవరు ఆ పని చేయరు. థ్యాంక్ యూ.